కృష్ణ ప్రకాష్ గారు, సో ఈ ప్రాజెక్టుకు సంబంధించి మీరు అన్నది కరెక్టే. సో ఈ ఎందుకు ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు? ప్రాజెక్టును ఒక 5 కిలోమీటర్లో 10 కిలోమీటర్లో అంటే ప్రతిపాదిత ప్రాంతం కాకుండా ఇంకో దగ్గర కట్టడం వల్ల మంచి జరుగుతున్నటువంటి ఉద్దేశం కొద్దీ కేసీఆర్ కట్టారని మీరు చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ ఇట్లా కట్టడం వల్ల అంచనా వ్యయాలు పెరిగాయి, ఎస్టిమేషన్స్ పెరిగాయి. సో దాదాపుగా ఒక 30,000 కోట్లు 40,000 కోట్లలో అయ్యేటువంటి ప్రాజెక్ట్ని 1,00,000 కోట్ల రూపాయలకు పెంచి కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తిన్నారు అనేటువంటి, లేదా డబ్బులని కాంట్రాక్ట్ దగ్గర కమిషన్లు తీసుకున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే ఇట్లాంటి కమిషన్ వేసాము. సో నాణ్యత లేకుండా ప్రాజెక్టు కట్టడం వల్లనే మేడిగడ్డ కుంగిపోయింది, సుందిల్లా అన్నారంకి బొంగలు ఏర్పడ్డాయని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మాట్లాడే వాళ్ళకు కొన్ని ఆధారాలు ఉంటే బాగుండేది. ఇప్పుడు నాణ్యత లేదు అని చెప్పి విజిలెన్స్ కమిషన్ చెప్పలేదు, ఎన్డీఎస్ఏ చెప్పలేదు. ఇక్కడ ప్రాబ్లం నాణ్యత కాదండి, అక్కడ కొంత నిర్లక్ష్యం జరుగుతుంది లేదా విధ్వంసం జరుగుతుంది. ఒకవేళ నేనేదైతే ప్రతిపాదిస్తున్న థియరీ బాంబ్ బ్లాస్ట్ జరుగుంటుందని ఎవరు ఒప్పుకోకపోయినా కూడా మరి ఆ సౌండ్ ఎందుకు వచ్చింది, ఆ క్రాక్స్ అట్లా వచ్చినప్పుడు సౌండ్ ఎట్లా వస్తుంది, అక్కడ నిల్వ ఉన్న నీటిలో ఎందుకు ఆ రకమైన పొంగిపోయే పరిస్థితి? దానికి వాళ్ళు చెప్తున్నటువంటి ఆన్సర్ అది బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది, 2023 అక్టోబర్లోనే జరిగింది కదా, అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కదా అని చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ అధికారంలో ఉంది. కేసీఆర్ గారు చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఆయన విజిట్ చేయకపోవడం. ఆయన ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు, తెల్లవారు పొద్దున పోయి విజిట్ చేయాల్సి ఉండే, చేయలేదు. దాన్ని కారణాలు అన్వేషించడానికి ఇమ్మీడియట్ గా ఒక కమిటీ వేయాల్సి ఉండే, కమిటీ వేయలేదు. ఆయన చేసిన తప్పుల వల్ల ఇవాళ శిక్ష అనుభవిస్తున్నాడు. ప్రాజెక్ట్ కి సంబంధించి రకరకాల విమర్శలు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే మేడిగడ్డ కుంగిపోయిందో ఈ అంశాన్నే ప్రధానంగా ఎత్తి చూపుతున్నారు. అంటే ఒక మేడిగడ్డని ఇలా ఉంటే ఇంత పెద్ద వాల్యూమ్ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఇంకెన్ని నాణ్యత లోపాలు ఉన్నాయి, ఇవన్నీ అంటే ఎప్పుడొకప్పుడు బయటపడతాయి అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. మరి 18 నెలలు ఎన్డీఎస్ఏ పరిశోధన చేసింది కదా, నాణ్యత లోపం ఉన్నదని చెప్పారు వాళ్ళు. చెప్పిన దానిలో ఏమున్నాయంటే ఆ నీళ్లు ఖాళీ చేయకపోవడం వల్ల లోపం ఎక్కడుందో ఇంజనీర్లు తెలుసుకోలేకపోయారు, నీళ్లను ఖాళీ చేయకపోవడం నిర్లక్ష్యము, ఆ దిమ్మలు కొట్టుకపోయిన తర్వాత కూడా 3 ఏళ్ల దాకా దిమ్మలు కట్టలేదు, దాని వెనకాలన్న కాపర్ డ్యామ్ అవశేషాలు అట్లాగే ఉండిపోయినాయి. ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు చేశారు. దానికి సమాధానం ఉంది. అప్పుడు ఏమైందంటే ఇమీడియట్ గా కోవిడ్ లాక్డౌన్ వచ్చింది. నీళ్లు ఎప్పుడైతే గోదావరిలో ప్రవాహాలు తగ్గాయో ఆ తగ్గే సమయానికి కోవిడ్ లాక్డౌన్ వచ్చింది. మళ్ళీ కంప్లీట్ లాక్డౌన్ పోయింది ఎప్పుడు అంటే జూలై. అయితే ఆ టైంలో మళ్ళీ వరద వచ్చింది. ఆ పీరియడ్ లో కొన్ని తప్పులు సవరించుకోవాల్సి ఉండే. ప్రతి ప్రాజెక్ట్ లో కూడా బాల్యారిష్టాలు ఉంటాయి. ఒక 6 months 1 year తర్వాత కొన్ని బయటకు వస్తూ ఉంటాయి. మనం ఇల్లు కడితే కూడా క్రాక్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి అవి సరి చేసుకునే అవకాశం ఆ సంవత్సరం దొరకలేదు. నెక్స్ట్ ఇయర్ అన్నా చేయాల్సి ఉండే, నెక్స్ట్ ఇయర్ నీళ్ళని ఖాళీ చేయలేదు. ఇప్పుడు కేసీఆర్ ను ఎవరైనా తప్పు పట్టాలనుకుంటే ఆ నీళ్ళని ఎందుకు ఖాళీ చేయించలేదని అడుగుతారు. అంటే ఇంజనీర్స్ నాకేం ప్రతిపాదించలేదు, ఇంజనీర్ చెప్తే నేను చెప్పేవాడిని, నాకు అది ఎట్లా తెలుస్తుంది ఖాళీ చేయాలని. అంటే ఇప్పుడు ఏ ప్రశ్న అడిగినా పీసీ ఘోష్ గారు అది ఇంజనీర్లకు సంబంధించింది ఉంటది కాబట్టి కేసీఆర్ గారు టెక్నికల్ గా ఈజ్ నాట్ క్వాలిఫైడ్ పర్సన్ కాబట్టి ఆయన ఏమంటాడు. ఇప్పుడు ఆయన అడిగే ప్రశ్నలు చెప్తాను, మీకు ఆన్సర్స్ కూడా చెప్తాను. కేసీఆర్ గారిని అడిగే మొట్టమొదటి ప్రశ్న తుమ్మిడాటిని ఎందుకు కిందికి జరిపారని. దీనికి నేను ఇచ్చిన సమాధానంతోనే పీసీ ఘోష్ గారు సంతృప్తి చెందారు. నేను 101వ సాక్షిని, హరీష్ రావు గారు 114వ సాక్షి, కేసీఆర్ గారు 115వ సాక్షి. నేను చెప్పినప్పుడే సాటిస్ఫై అయినారు ఆయనే. ఆ తర్వాత నెక్స్ట్ ప్రశ్న ఏమొస్తుందంటే సుందిల్లా అన్నారు ఎందుకు కిందికి జరిపారు. దానికి టెక్నికల్ రీజన్స్ ఉన్నాయో తప్ప కేసీఆర్ కారణం కాదు. ఎక్కడ కూడా దాన్ని కిందికి జరపమని కేసీఆర్ గారు సంతకం పెట్టలేదు. మూడోది ఎల్లంపల్లి మన బ్యారేజ్ ఖర్చులు ఎందుకు పెరిగినాయి, 1800 కోట్లు ఉన్న మేడిగడ్డ ఎందుకు 4000 కోట్లు అయింది అంటే అప్పుడు జిఎస్టీ యాడ్ అయింది. తర్వాత అక్కడ అవసరమైన దానికంటే ఎక్కువ పియర్ చేయాల్సి వచ్చింది, ఎక్కువ స్ట్రెంథెన్ చేయాల్సి వచ్చింది, షీట్ ఫైల్స్ బదులు సీకెండ్ ఫైల్స్ చేయాల్సి వచ్చింది. ఈ విషయాలన్నీ కూడా చెప్తారు. తర్వాత డ్యామేజ్ జరగడానికి కారణం మీరు ఏమనుకుంటున్నారు అని అడుగుతారు. నేను ఇంజనీర్ని కాదు, ఇంజనీర్ చెప్పినట్టయితే దాని మీద నేనేమన్నా మాట్లాడగలుగుతాను. ఇప్పటివరకు ఎన్డీఎస్ఏ చెప్పలేదు, విజిలెన్స్ కమిటీ చెప్పలేదు, ఇంకా కమిటీలు వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా కేసీఆర్ గారు అక్కడ హాజరవుతున్న సమయంలో కూడా ఒక టెక్నికల్ కమిటీని మళ్ళీ వేశారు. నేనేమంటున్నా అంటే ఏ ప్రశ్నకైనా ఇంకోటి వాస్తవంగా మీరే చెప్పారు, రిపోర్ట్ అదివరకే తయారైంది, మళ్ళీ కేసీఆర్ గారిని ఎందుకు పిలిచారు అంటే మొక్కుబడి కోసం పిలిచారు. పిలవకపోతే మోటివ్స్ అంటగడతారు ఘోష్ గారికి. ఇది కట్టిన కేసీఆర్ గారినే విచారించలేదు, ఇదేం రిపోర్ట్ అని అంటారు. కాబట్టి పిలిచాడు. అది కేవలం ఉత్తుత్తి ప్రశ్నలు, ఉత్తుత్తి జవాబులే. అందులో మనం కొత్తగా తెలుసుకునేది ఏం లేదు, ఆయన కొత్తగా అడిగేది ఏం లేదు, ఆయన కొత్తగా చెప్పేది కూడా ఏం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఐవాష్ మీడియా కొంచెం సెన్సేషన్ ఉంటాయి, ప్రజల్లో కొంత ఉత్కంఠ ఉంటుంది. మీరు